ఈ విషయంలో నేను కుల వ్యవస్థ రద్దు గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఈ దేశంలో కుల వ్యవస్థ రద్దు నేను ఒక్కరిని కోరట్లా. ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ దేశంలో వేల కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. భారతీయులందరూ 140 కోట్ల పైగా దాటిపోయినరు. కానీ 140 కోట్ల మంది మేము భారతీయులం అనుకంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. ఈ దేశంలో భారతీయుల కంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నా. ఈ దేశంలో వేల కులాలు ఉన్నాయి. ఆ వేల కులాలు భారతీయులమనే స్పృహ కంటే మా కులం ఇదని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం వల్ల అందరు కులాలు చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కుల వ్యవస్థ పోతే ఎవరు చెప్పుకోరు, నేను చెప్పుకోను. కుల వ్యవస్థ తీసేయాలంటున్నాం. ఎందుకు? కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు బ్రాహ్మణులే. కుల వ్యవస్థ పోవాలనే వాళ్ళలో ముందు వరుసలు ఉండేటోళ్ళు దళితులే. ఎందుకంటే కుల వ్యవస్థలో అగ్రకుల హోదా పొందుతున్నది, గౌరవాన్ని పొందుతున్నది, అవకాశాలు పొందుతున్నది బ్రాహ్మణులు. ఈ కుల వ్యవస్థలో అత్యంత అవమానాలు పడ్డది, పశువుల కంటే హీనంగా చూడబడ్డది దళితులు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలం కావాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుకునే కాడ దళితులుగా మేము ముందు వరుసలు నిలబడతాం. మా అంబేద్కర్ కోరుకున్నది అదే, మేము కోరుకుంటున్నది అదే. మా అంబేద్కర్ మాటల్ని లెక్క చేయలేదు కాబట్టి ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాల్సి వచ్చింది. ఒక స్టేట్మెంట్ వినిపిస్తా మా అంబేద్కర్ జీవిత చరిత్రలో. ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. హిందూ సమాజానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. ఈ మతానికి మనధర్మ సిద్ధాంతమే పునాది. మనధర్మ సిద్ధాంతం కులతత్వాన్ని, అనైక్యతను, వర్గ వైషమ్యాలను బాహటంగా పోషిస్తున్నది. హిందూ మతంలోని వర్ణ సిద్ధాంతాన్ని రూపుమాల్పితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. హిందూ సంస్కృతుల్ని, సత్యాన్ని వెంటనే గుర్తించి ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే నేను మతం మార్చుకునే నిర్ణయాన్ని ప్రకటించాను కదా, దాన్ని నేను ఉపసంహరించుకుంటా అని చెప్పేశాడు. ఇది ఎప్పుడో 1935లో. అంటే హిందూ మతాన్ని సంస్కరించండి, కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన అంటే కుల వ్యవస్థ రద్దే కదా. కులాన్ని రద్దు చేయండి, నేను మతం మార్చుకునే ప్రకటన చేశాను, నేను పునరాలోచించుకుంటా అని చెప్పేశాడు ఇతను 35లో. పునరాలోచన లేదు, ఇంకా దాన్ని ఎక్కువ పట్టుకొని ఊగిలాడారు కాబట్టిగానే ఆయన 1956లో బౌద్ధంలోకి పోయే ప్రయత్నం చేశాడు. 1956, 35 అంటే 21 సంవత్సరం తర్వాత ఆయన నిర్ణయాన్ని అమలు చేసేసాడు. ఇది అంబేద్కర్ కుల వ్యవస్థ రద్దు చేయాలని అన్నాడంటే దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. మేము బాధితులం కాబట్టి కుల వ్యవస్థ రద్దు కావాలంటున్నాం. కానీ ఒక అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు, ఓకే, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు